అమ్మా, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను, నేను అనుకొనటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారి తీర్మానం అది. ఎవరి తీర్మానం? పౌలు గారి తీర్మానం ఏమిటంటే, ఒక్కొక్కరి తీర్మానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి మనం. ప్రైజ్ ది లార్డ్. నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచానికి మాదిరికరంగా ఉన్నారు. అపోస్తలుడైన పౌలు సంఘానికి మాదిరికరంగా ఉన్నాడు. ఎవరికి మాదిరికరంగా ఉన్నాడు? నన్ను చూసి నడవండరా అని చెప్పేటువంటి దమ్ము కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు. హల్లెలూయా. పేతురు కూడా నన్ను చూసి నడవండి అని చెప్పలేకపోయాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీకు మాదిరిగా ఉండులాగున నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. 17వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఓ సేవకుడు సంఘానికి ఎలా చెప్పగలిగినటువంటి స్టామినా ఉండాలి. ఓ దైవజనుడు సంఘానికి అతిశయంగా ఉండాలి. పలానా చర్చికి వెళ్తున్నాం, మా పాస్టర్ గారు పలానా పాస్టర్ గారని పాస్టర్ గారి కోసం గర్వంగా చెప్పుకునేటువంటి సాక్ష్యము పాస్టర్ గారికి ఉండాలి. హల్లెలూయా. అలా జీవించాలి సేవకుడు. మీరు వెళ్తున్నారు, ఏ సంఘానికి వెళ్తున్నారు? పరిశుద్ధ ప్రార్థనా మందిరానికా? గా సంఘం గట్లాగా, గా పాస్టర్ అగస్టిన్ పాస్టర్ గారు గట్లాగా అనేటువంటి నిజాలు చెప్పడం వల్ల సంఘస్థులు తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. దైవజనుడు ఎప్పుడు కూడా తన సంఘానికి వస్తున్న విశ్వాసకి తలదించుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు తీసుకురాకూడదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక విశ్వాస సంఘానికి వస్తున్నప్పుడు గర్వంగా ఫీల్ అవ్వాలి. పలానా సంఘానికి వెళ్తున్నాను గర్వంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. అలాగే 10 సంఘాలు తిరగకూడదు, 10 సంఘాలు తిరగకూడదు. ఏదైనా ఒక సంఘములో నమ్మకంగా ఉండాలి. స్తోత్రం. ఒక సంఘములోనూ నమ్మకంగా ఉండాలి. ఓ దైవజనుడి చేతి కింద ఎదగాలి. బోయాజు రూతుతో చెప్తున్నాడు, నా కుమారి రూతు, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగమాకు, ఈ పొలములోనే నమ్మకంగా స్థిరంగా ఉండు అంటున్నాడు. అల్లు చెప్తున్నా. హల్లెలూయా. పొలం అంటే సంఘం. ఈ సంఘములో నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు స్థిరంగా ఉండు అని చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు, నేను మీకు ఎగ్జాంపుల్గా ఉన్నాను, నన్ను చూసి నడుచుకోండి అంటున్నాడు. చాలా విషయాలు చెప్పాడు. నేను మీకు శుక్రవారం కూడా చెప్పాను. నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. నేను బెన్యామీనుడిని, నేను పరిసయ్యుడిని, సంఘములు హింసించుటలో కూడా ప్రథముడిని అని అతిశయించే కారణాలు దేవుని సన్నిధిలో నష్టపరుచుకుని వదిలేశాడు. హల్లెలూయా. అటువంటి పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటా స్టేట్మెంట్ అంటే, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునని అయినను నేను అనుకొనటలేదు కానీ దేని నిమిత్తము నేను పట్టబడి ఉన్నా, యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకున్న వలనని పరుగొట్టుచున్నారు. హల్లెలూయా. అందరూ గమనించాలి.
ఈరోజు మనం బైబిల్ పట్టుకుని బాప్తిసం తీసుకుని చర్చిలో కూర్చున్నామనంటే అది కేవలం దేవుని కృప. ఆ యేసు ప్రణాళిక, ఆ యేసు కృప నా మీద నీ మీద లేకపోతే ఓ వ్యభిచారిగా, ఓ తాగుబోతోడుగా, సినిమా పిచ్చోడుగా. మొన్న నేను వస్తూ ఉంటుంటే దారింటో కొట్టేసుకుంటున్నారు. ఏంట్రా ఈ బాధ, ఏంట్రా ఈ గొడవ ఏంటంటే కొత్త సినిమా రిలీజ్ అయిందంట. ఆ కొట్టేసుకుని గల్లాసి నా హీరో గల్లా పట్టేసుకున్న ఒంట్లో ఆడు చొక్కా చిరిగిపోయింది. ఆ చొక్కా చిరిగిపోయినప్పుడు ఆడు చైనుకున్న సిలువ. ఈడు సినిమాకెళ్ళి ఫస్ట్ షోకి వెళ్ళి కొట్లాడి గల్లాలు పట్టుకున్న ఆడు ఎవడాడు? మన క్రైస్తవుడు. సిలువేసుకున్నాడు, చైన్ వేసుకున్నాడు, చైనాకి సిలువేసుకున్నాడు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకు పోయేటి. ఏరా ఏంద్రా మనకి కర్మ అంటే, నేను వెళ్ళకూడదు అనుకున్నానన్నా, కాకపోతే నా ఫ్రెండ్స్ నన్ను తీసుకుపోయారన్నా అంటున్నాడు. ఏవేవి నీకు లాభకరములై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనం యేసుక్రీస్తు నమ్ముకున్నామంటే దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని ప్రేమించాడు, అనాది ప్రణాళిక చేత మనల్ని తన మందిరంలో నిలబెట్టాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, యేసు చేత నేను పట్టుబడి ఉన్నాను. ఎవరి చేత పట్టుబడి ఉన్నాను? అందరూ చెప్పాలి, ఎవరి చేత పట్టుబడి ఉన్నాను? యేసు చేత పట్టుబడి ఉన్నాను. ఎంత గంభీరంగా, ఎంత ఓపెన్గా చెప్తాడో పౌలు. అంటే పౌలు పత్రికలు అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకు ఇష్టం అంటే చెబుతాడు, చేస్తాడు. సంఘములో ప్రతి ఒక్కరు ఏముండాలి తెలుసా? ఎలా ఉండాలంటే విన్నది పాటించేటట్టుగా ఉండాలి. చాలామంది నాకు అది తెలుసు, ఇది తెలుసు, బైబిల్ అంతా తెలుసు అని మాస్తూ చెప్తారు. జీవితంలో వచ్చేటప్పటికి 4 నుడుగులు కూడా పాటించరు వాళ్ళు. పాటించడానికి వాక్యాలు లేవు, రాసుకోవడానికి ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి వాక్యములు ఎదిగానంటారు కానీ పాటించరు. ప్రైజ్ ది లార్డ్. పాటించకుండా నువ్వు ఎంతనో ఉపయోగం లేదు. పాటించకుండా ఎంత బోధించినా అది కూడా మనకి శిక్షే. హల్లెలూయా. అందుకే పౌలు ఏం చెప్తాడో పాటిస్తాడు. పౌలు సంఘాలు కూడా పౌలు గారు ఏం ఉపదేశిస్తాడో దాన్ని పాటిస్తాయి. పాటించే సంఘాలే దేవుని సంఘాలు. పాటించని సంఘాలు దేవుని సంఘాలు కావు. వాక్యాన్ని పాటించే విశ్వాసులు విన్నవాళ్ళు చాలామంది, పాటించేవారు కొద్దిమందే. వింటున్నవారు లక్షల మంది, పాటించేవారు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. హల్లెలూయా. ఎంత విన్నావనేది కాదు, ఎంత పాటిస్తున్నావనేది లెక్క. ప్రైజ్ ది లార్డ్. మరి చెప్పండి, మీరు విన్నది పాటిస్తే, ఇదిగో నేను డాక్టర్ని, మన లక్ష్మి గారు, కోహిర్ లక్ష్మి గారు పేషెంట్ అనుకుందాం. లక్ష్మి గారు మీరు పేషెంట్ అనుకో. ఈ ట్యాబ్లెట్ పొద్దున్న ఒకసారి వేసుకో. ఇలా చూడు, ఈ ట్యాబ్లెట్ పొద్దున్న వేసుకో, ఇక్కడ పెట్టా. ఈ టానిక్ మధ్యాహ్నం వేసుకో, ఏమి ఇక్కడ పెట్టా. ఈ ఆయింట్మెంట్ సాయంత్రం రాసుకో, ఇక్కడ పెట్టా. ఎన్ని పెట్టా? 1 2 3. ఇంటికి వెళ్ళి పొద్దున్న చూసి ట్యాబ్లెట్ తీసుకున్నాం. ఖానాపూర్లో కృష్ణ గారితో మాట్లాడాం. కృష్ణ ఏమండి ఈ ట్యాబ్లెట్ పొద్దున్న వేసుకోవాలి అంటున్నాం. మధ్యాహ్నం వచ్చి ఈ టానిక్ మధ్యాహ్నం తాగాలి అంటున్నావు కానీ వేసుకోకొచ్చినావు. మళ్ళీ తెల్లారింది, మళ్ళీ ఏం చెప్తున్నావు? మా పాస్టర్ గారు మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే రెండో రోజు ఈ ట్యాబ్లెట్ పొద్దున్న వేసుకోవాలి కానీ వేసుకోకొచ్చినావు. చాలామంది ఇలాగే వాక్యం చెప్తారు, అబ్రహాము, సారై, మత్తై, యాకోబు అని చెప్తారు కానీ లోపలికి మాత్రం పోదు. నువ్వు పాటించినప్పుడే యేసుప్రభు ఏం చెప్తాడో తెలుసా? మంచిది, నువ్వేం విన్నావో దాని ప్రకారం చెయ్యి అంటాడండి. ప్రైజ్ ది లార్డ్. ఏం విన్నావో దాని ప్రకారము చెయ్యి అనాలి. నువ్వు వింటున్నది, ఇక్కడ కూర్చున్న నీవు వింటున్నది పాటించాలి అనేటువంటి మనసుతో కూర్చోవాలి, అలాగే వినాలి, విన్నది పాటించాలి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్తాం.
ఏమంటున్నాడు పౌలంటే, యేసుక్రీస్తు చేత నేను పట్టబడి తిని, రక్షణ పొంది తిని, ఈరోజు చర్చిలో కూర్చున్నాను, వాక్యం వింటున్నాను, దేవుని బిడ్డగా బతుకుతున్నాను. నన్ను దేవుడు దేనికోసమైతే రక్షించాడో, ఏ పర్పస్ కోసమైతే దేవుడు నన్ను తల్లి గర్భములో ఉండకమునిపై పిలిచాడో, ఆ పర్పస్ కోసం నేను పరిగెడుతున్నాను అంటాడు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఒక విలువైన మాట చెప్తున్నాను, వినండి. మిమ్మల్ని అందరినీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేతే దేవుడు రక్షించాడు, ఎన్నుకున్నాడు. ఏ ఉపయోగం లేకుండా నువ్వు ఇక్కడ కూర్చోలేదు. నీకంటూ ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది, ప్రత్యేకమైన పని కూడా ఉంది. హల్లెలూయా. నిన్ను దేవుడు ఉపయోగించుకుందామనే ఉద్దేశం చేతే ఇక్కడికి నడిపించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను వాడుకునే పాత్రగా ఉండాలి. పౌలంటే నేను దేనికోసం పట్టబడ్డానో అది నాకు తెలుసు. ఈరోజు చాలామందికి ఇది తెలీదు. నువ్వు ఎందుకు రక్షించబడ్డావో, ఎందుకు బాప్తిసం తీసుకున్నావో, ఎందుకు చర్చికి వస్తున్నావో తెలీదు. కాన పీన సోన, ఇదే ఆదివారం వెళ్ళాలి, అయిపోయిందా, పద ఇంటికి పోతాం. ఈరోజు సండే, ఇంటికి ఎందుకు అంత కంగారు? పొద్దున్న మా ఆయన చికెన్ తెచ్చాడు, వండేవా తినాలి. అది రావడం కంగారి, పోవడం కంగారి. అలా కాదు. ఎందుకోసము దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఆదామును దేవుడు ఎన్నుకున్నప్పుడు ఒక ప్రణాళిక ఉంది. నోవాహును దేవుడు పిలిచినప్పుడు ఒక ఉద్దేశం ఉంది. ఊరిలో నుండి అబ్రహామును పిలిచినప్పుడు ఒక ఉద్దేశం ఉంది. అబ్రహాము కొడుకును పుట్టిన ఇస్సాకు పట్ల ఒక ఉద్దేశం ఉంది. యాకోబు పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఏసావు పట్ల ఒక ఉద్దేశం ఉంది. గొర్రెలు కాసుకుంటున్న మోషేని పిలిచి, రా, నీ పట్ల నాకు ఒక ఉద్దేశం ఉందన్నాడు. హల్లెలూయా. ఇక్కడున్న మీ అందరి పట్ల ఒక ఉద్దేశం ఉంది. స్తోత్రం. అసలు నువ్వు దేనికోసం పట్టబడితేవో నీ వయసు అంతా అయిపోతుంది, కానీ ఈ విషయం నీకు అర్థం కావట్లేదు. నీ వయసు అయిపోతుంది కానీ ఈ విషయం నీకు అర్థం కావట్లేదు. దేనికోసం నువ్వు పట్టబడ్డావు? పౌలు గారికి అర్థమైంది, నేను దేనికోసం పట్టబడుతున్నో దాన్ని పట్టుకోవడానికి నా పట్ల దేవుని ఉద్దేశం ఏమిటో నాకు తెలుసు. నేను ఉద్యోగం చేసుకునేవాడిని 2006లోనే 2008లో అనుకుంటా, ఎన్ఎఫ్సిలో నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. 18,000 జీతం, నాకు 18,000 శాలరీ. నాకు అప్పుడు ఎగిరి గంతేశాను. అబ్బా, మా ఊరికి వెళ్ళిపోతున్నాను, సంతోషం అనుకున్నాను. ప్రభు నాకు చెప్పాడు, నువ్వు పట్టబడింది ఉద్యోగం చేయడానికి కాదు. నేను నిన్ను ఎన్నుకున్నది నువ్వు శాలరీ సంపాదించి నువ్వు ఫ్లాట్ల మీద ఫ్లాట్లు కొని ఇల్లు కడతావని కాదు. నేను నిన్ను ఎన్నుకున్నది నా సంఘాలు కడతావని. హల్లెలూయా. దేవుడు నన్ను పట్టుకున్న అంశం నాకు తెలిసి ఆఫర్ లెటర్ని ఇలా చింపేశాను. చచ్చినా బతికినా యేసు సేవే చేస్తానని ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. ఈరోజు వరకు పరిచర్యలోనే ఉన్నాను. హల్లెలూయా. నీకు తెలియాలి నువ్వు ఎందుకోసం రక్షించబడ్డావు, ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, నిన్ను దేవుడు ఏ పని కోసం పిలిచాడు. అపోస్తలుడైన పౌలు దేనికోసం పట్టబడ్డానో చెబుతూ 2 విషయాలు చెప్పాడు అక్కడ. నేను దేనికోసం పట్టబడ్డానంటే, ఒకటి అక్కడ మళ్ళా చదువుదాం, అక్కడే 12వ వచనంలోనే ఉంది. క్షుణ్ణంగా చదవండి. 12వ వచనం, నేను గెలిచి తినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను అని నేను అనుకొనటలేదు గాని. అంటే నిన్ను దేవుడు పిలిచింది. పౌలు అంటున్నాడు, నన్ను దేవుడు దేనికోసం పట్టుకున్నాడంటే, మొదటిది సంపూర్ణ సిద్ధి పొందాలి, రెండవది ఈ పోరాటంలో గెలవాలి.
నాకు ఒక పోరాటం ఉంది. ఆ పోరాటం చేయడానికే దేవుడు నన్ను పిలిచాడు. నన్ను దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే ఈ యాత్రలో, ఈ భక్తిలో సంపూర్ణ సిద్ధి పొందడానికి ప్రభు నన్ను పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులందరూ కూడా ఈ 2 విషయాలు గమనించాలి. అమ్మా, బాగా అర్థం చేసుకో తల్లి, బాగా అర్థం చేసుకోండి. వాక్యం అర్థం చేసుకుని, ఈ వాక్యం నా కోసమే ప్రభువా, ఈ వాక్యానికి నేను లోబడుతున్నాను ప్రభు అని మనసివ్వండి. తల్లి, నీ మనసివ్వ. ఇక్కడ తమ్ముడా, నీ మనసు ఎందుకోసం? నీ జీవితాన్ని వ్యర్థ సైకిల్ నడిచినట్టు వ్యర్థంగా పోతుందంతే. ఓ పెన్ను చిన్నపిల్లోడి చేతిలో ఉంటే పిచ్చి గీతలు పెడతాడు. ఓ పెన్ను అధికారి చేతిలో ఉంటే వాల్యుబుల్ సైన్ పెడతాడు. హల్లెలూయా. ఆ పెన్ను నువ్వే. నీ ఉద్దేశం ప్రకారం దేవుడి చేతిలో నువ్వు ఉంటే విలువైన వ్యక్తిగా మారుస్తాడు. పిచ్చి పిచ్చిగా నడుచుకుంటే పిచ్చి గీతల కింద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా మార్చాలి. దేని చేత నేను దేనికోసం ప్రభు నన్ను పట్టుకున్నాడు? నా పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి? యేసయ్యా అడగాలి. యేసయ్యా, నన్ను ఎందుకు పట్టుకున్నావు? పిచ్చివాళ్ళ తిరిగే నన్ను, పాపం వెంబడి తిరిగే నన్ను, లోకం వెంబడి తిరిగే నన్ను, విగ్రహారాధన వెంబడి తిరిగే నన్ను, లోభత్వము అంటే ధనాపేక్షలో తిరిగే నన్ను పట్టుకున్నావు. ఎందుకయ్యా? యేసయ్యా, ఎందుకు నన్ను ఎన్నుకున్నావయ్యా? ఎందుకు నన్ను పిలుచుకున్నావయ్యా అని నువ్వు అడగాలి. పౌలు అంటున్నాడు, దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడంటే ఈ యాత్రలో, ఈ భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో సంపూర్ణ సిద్ధి పొందడానికే ప్రభువు నన్ను ఎంచుకున్నాడు. హల్లెలూయా. దేనికోసం ఎంచుకున్నాడండి నిన్ను? సంపూర్ణ సిద్ధి. అంటే చూడండి, మన భక్తి ఉంది, మన ఆత్మీయ యాత్ర ఉంది. సంపూర్ణత పొందకుండా వింటున్నారా? సంపూర్ణత పొందకుండా ఎవ్వరు పరలోక రాజ్యానికి రారు. ఈ రక్షణ పొందుకున్న తర్వాత ఈ విశ్వాసం ఏం చేయాలంటే సంపూర్ణత కొరకు సాగిపోవాలి. పౌలు కూడా ఏమంటాడంటే సంపూర్ణులగుటకు సాగిపోదాం అంటాడు. హల్లెలూయా. ఈ ప్రార్థనలు కానీ, ఉపవాసాలు కానీ, ఈ వాక్యాలు కానీ ఎందుకోసం అంటే నీవు సంపూర్ణత పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ చర్చిలన్నీ ఎందుకు, ఈ పాస్టర్లన్నీ ఎందుకంటే నీవు సంపూర్ణత పొందాలి. అయ్య బాబోయ్, సైతానుడు చర్చిల్ని సర్వనాశనం చేసేసాడు. ఇంకో 10-15 ఏళ్ళకి దేవుడు రాకడొచ్చేసి నిజమైన నీతిమంతులు వెళ్ళిపోతారు, భక్తిహీనులు అందరూ ఉండిపోతారు. చర్చిలు ఎందుకు అయిపోయినాయి అంటే తలపోటు వచ్చిందా, చర్చికి వెళ్తే తగ్గిపోద్ది. తలపోటు తగ్గిపోయిందా, ఈ చర్చ అవసరం లేదు. గర్భఫలమా, చర్చికి వెళ్తే వచ్చేస్తుంది. ఉపవాసం 40 రోజులు ఉపవాసం వచ్చేసిందా, ఇంకా ఉపవాసం ఎందుకు వచ్చేసిందిగా. హల్లెలూయా. అయిపోయింది. చర్చిలు ఎందుకంటే ఇందుకు అయిపోయినాయి. పొలోమని పోతున్నారు. అయ్యా నా కోసం. అబ్బా, పుట్టగొడుగుల్లా లెగుస్తున్నాయి సంఘాలు, పుట్టగొడుగుల్లా చెప్తున్నారు పాస్టర్లు, ప్రవచనాలు. ఇవి కేవలము సైతాను మోసాలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, ఏ చర్చిలో అయితే మెంబర్షిప్ అనే మాట ఉందో ఆ చర్చి దేవుని చర్చి కాదు. ఆత్మ సంబంధమైన సంఘాల్లో మెంబర్షిప్ అనే మాటే ఉండదు. విశ్వాసులు ఉంటారు, విశ్వాస యాగం ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటే సంపూర్ణత పొందాలి. పౌలు కూడా ఏమంటున్నాడంటే సంపూర్ణులగుటకు సాగిపోతాం. హల్లెలూయా. నేను ఒక ఇల్లు అమ్మ మళ్ళీ నిజం అనుకుంటారు మీరు. నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నా అంటే అమ్మమ్మ పాటర్ గారు నిజంగా ఇల్లు కడుతున్నాడేమో అని మళ్ళీ మీరు ప్రార్థన చేయడం అన్నట్టు అది చెప్ప హల్లెలూయా. కన్నమ్మ ఒక ఇల్లు కట్టుకుంటుంది అంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు? కన్నమ్మ ఒక ఇల్లు కట్టుకుంటుంది. ఏడా
ఈ గీడ ఆడ కట్టుకుంటుంది, కన్నమ్మకి ఇల్లు కట్టుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కట్టుకుంటుంది? ఉండడానికి కట్టుకుంటుంది. ఎందుకు కట్టుకుంటుంది? ఉంటారని. రైట్. చాలా వ్యయప్రయాసాలు వేసి వినాలి, పునాది వేసింది. పునాది వేసినప్పుడు పెట్టే బేడ చదురుకుని ఆ పునాదిలో కాపురం ఉంటుందా? ఉంటుందా? ఎవరు ఉండరు. గోడలు లెగిసినాయి. గోడలు లెగిసినప్పుడు ఆ గోడల్లో కాపురం ఉంటుందా? శరణం ఉంటుంది? ఉండదు. స్లాబ్ వేసింది. స్లాబ్ వేసినప్పుడు కాపురం ఉంటుందా? పాపం 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 అంటారు అందరూ. అదే ఇల్లు మంచిగా గిలావు చేసి, తలుపులు పెట్టుకుని, కిటికీలు పెట్టుకుని, కలరేసి గిల్లరేసి అన్నీ వేసి దావత్ చేస్తే అబ్బా, అందరూ చూసిన వాళ్ళు అందరూ సూపర్, ఎక్సలెంట్, ఏమిల్లు కట్టింది కన్నమ్మా, ఏమిల్లు కట్టావు కన్నమ్మా, ఏమిల్లు కట్టావు కన్నమ్మా, అందరూ పొగుడుతారు. అప్పుడు ఆమెగాక చుట్టాలుగాక ఎవరొచ్చినా ఆ ఇల్లులో నివాసం చేస్తారు. బాగా విను, నీవు కూడా దేవునికి నివాస స్థలమైన కట్టడాన్ని. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మనమందరూ క్రీస్తులో కట్టబడుతున్నాం. సంపూర్ణంగా నువ్వు కట్టబడకపోతే క్రీస్తు ఎలాగ నీలో నివసిస్తాడు? వింటున్నావా? నువ్వు కట్టబడుతున్నావు. 10 సంవత్సరాల నుంచి ఇటుక మీద ఇటుక పునాది దగ్గరే ఉన్నావు. నువ్వు కట్టబడుతున్నావు. 20 సంవత్సరాల నుంచి గోడలే. స్లాబ్ ఎప్పుడెత్తావు? యేసుకి ఎప్పుడు నివాసయోగ్యమైన ఇల్లుగా ఉంటావు? నేను ఎందుకు పిలువబడ్డానంటే నా ఆత్మీయ జీవితంలో నేను పరిపూర్ణతకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఈ యాత్రలో పరిపూర్ణత. మీరు వినండి, ఇంకో మాట చెప్తాను, బాగా వినాలి. 100% అంటే ఏమిటి? 100% అంటే ఏమిటి? 100కి 100% చేరినప్పుడు 100% అంటాం. అవునా? హల్లెలూయా. బాబు ఎక్కడున్నారా బాబా మీరు? నా మాట 100% ఏంటి? 100కు 100% చేరితే 100% నిండిపోయిందంటాం. కానీ క్రిస్టియానిటీలో 100%కి వెళితే మనం సంపూర్ణులగుటకు కాదది. సంపూర్ణతకి హద్దులు లేవు. మనం చచ్చిపోయేంత వరకు ఎంతైనా ఎదగచ్చు, భక్తిలో ఎదగచ్చు, పరిశుద్ధతలో ఎదగచ్చు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధునిగా ఉండని, అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగా ఉండని, యథార్థవంతుణ్ణి ఇంకా యథార్థవంతుడిగా ఉండని, అబద్ధాలాడేవాడిని ఇంకా. కానీ ఏదో ఒక రోజు వాని క్రియలు చొప్పున నేను జీతం ఇస్తానన్నాడు. హల్లెలూయా. నీకు హద్దులు లేవు. పరిశుద్ధతకు, సంపూర్ణతకు వెళ్ళడానికి ఎంతైనా సాగిపోవాలి. ఈ శరీరం నుంచి విడుదల పొందటమే సంపూర్ణత. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడంటే నేను సంపూర్ణ సిద్ధి పొందాలని, సంపూర్ణ సిద్ధి పొందాలని దేవుడు నన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, పౌలు గారు సంపూర్ణ సిద్ధి పొందలేదా అన్నా? పౌలంటో అపోస్తులైన పౌలంటో చెప్తున్నాను కదా, సంపూర్ణతకి హద్దులు లేవు. ఇంకా చచ్చిపోయేంత వరకు ఇంకా 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 సంపూర్ణత పొందుటే భక్తి యొక్క నియమమై ఉన్నది. ఏమంటున్నాడు తెలుసా? ఇదివరకే సంపూర్ణత పొందితనని నేను అనుకోవట్లేదు. చాలామంది ఏమంటారో తెలుసా? నా అంత భక్తుడు మా చర్చిలో ఎవడో లేడురా. నా అంత పాటలు ఎవరైనా పాటలు కొత్త వాళ్ళకి ఎవరైనా పాటలు ఇచ్చామనుకో, వాళ్ళు పాపం పాటలు పాడతారు కొత్తగా కదా. ఏ పాట ఏదోది, ఏ పాట అది? ఏదో ఒక పాట చెప్పండి రా. ఏ పాట అది? ఏదో పాట అనుకో, అది కన్న తల్లి అనుకో. కన్న తల్లి చేర్చిన పాట పాడవయ్యా అని మన సత్యానంద గారికి ఇచ్చాం. ఆయన పాడుతున్నాడు, కన్న తల్లి అంటున్నాడు. ఈలోకి వీళ్ళందరూ పాటలు వచ్చిన వాళ్ళు, ఇవి చూడకు ఎట్లా పాడుతున్నావు, ఈ పాట పాడటం కూడా రాదు అన్నగానే పాట ఇచ్చేసాడు అంటే నీ ఫీలింగ్ ఏంటి? నా అంత పాట పాడేవాడు, నా అంత పాట, నువ్వు పక్కవా మీరు కొంచెం అటు ఇటు పాడుతుందంటే నవ్వుతున్నావంటే నీ ఫీలింగ్ ఏమిటి? నా అంత పాట పాడే బిడ్డ లేదని అర్థం. నవ్వుతున్నావంటే అర్థం అది. దేవునికి స్తోత్రం. అలాగే చాలామంది సంఘంలో ఒక రకమైన ఫీలింగ్ ఏమిటంటే,
నా అంత భక్తులు లేడు, నాకు అన్నీ తెలుసు. నా అంత ఉపవాసం చేసే వాళ్ళు లేరు, నా అంత రెగ్యులర్ లేరు, నా అంత డిసిప్లిన్. ఎలా జూనియర్ నువ్వెంత దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందితనని నేను అనుకోవట్లేదు, సంపూర్ణ సిద్ధి పొందడానికి ప్రయాసపడుతున్నాను. హల్లెలూయా. ఏమిటి సంపూర్ణ సిద్ధి? ఆత్మ దేవునితో ఐక్యం అవ్వడమే సంపూర్ణ సిద్ధి. నేను ఇది మీరు తప్పు అనుకోండి లేకపోతే రైట్ అనుకోండి, కానీ ఇలా చెప్తాను, విశ్వాసులకి ఎక్కడైనా ఇలా చెప్తాను. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కానీ ఇలాగే చెప్తా. ఏమిటంటే 2 పునరుత్థానాలు ఉన్నాయంట. అది ఎక్కడ? కొత్తగా చెప్తున్న పాస్టర్, కొత్తగా కాదు, కరెక్ట్గా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 పునరుత్థానం. మొదటి పునరుత్థానం బతుకున్నప్పుడే జరగాలి. రెండో పునరుత్థానం చచ్చిపోయిన తర్వాత లేపబడాలి. మొదటి పునరుత్థానం జరిగితేనే సంపూర్ణ సిద్ధి. అంటే చూడండి, బతుకున్నప్పుడే జరగడం అంటే ఏమిటంటే, ఇక ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగనివన్నని ఆయన మరణ విషయములో సమానుభవం కలిగిన వాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడుగుడు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నానంటాడు అపోస్తలుడైన పౌలు. ఇదే మొదటి పునరుత్థానం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏం లేదు, మన శరీరం అనేది చచ్చిపోవడమే, చచ్చిపోయి కొత్తగా జీవించడమే పునరుత్థానం. పునరుత్థానం దీన్ని ఎలా చెప్తామంటే, గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాత చచ్చేది ఒకలా ఉంటుంది, దాంట్లోంచి వచ్చేది మరొకలా ఉంటుంది. భూమికి ఉన్న శక్తిని తెలుగులో గురుత్వాకర్షణ శక్తి అంటాం, ఇంగ్లీష్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. కాబట్టి నువ్వు ఎంత ఎగురుదామన్నా మళ్ళీ కిందకే పడతావు. ఏ జయపలను సార్ ఎగురు, పైకి వెళ్తావు, మళ్ళీ కింద పడతావు. ఎందుకు అలా పడతావంటే ఆ భూమికి ఉన్న శక్తిని ఏం చేస్తుందంటే లాగేసుకుంటుంది. అందుకే భూమి ఇలాగ తిరుగుతున్నప్పటికీ మనం పడిపోకుండా ఆ శక్తి మనల్ని అంటుకొని ఉంటుంది. సరే, రాకెట్ తెలుసు కదా, రాకెట్ని అంతరిక్షంలోకి వదులుతారు. దాంట్లో ఒక ఇంధనం పెడతారు. ఇంధనానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏమిటా ఫార్ములా అంటే, భూమికి ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ ఇంధనము మండగా శక్తి రిలీజ్ కాగా ఈ గ్రావిటేషన్ ఫోర్స్ని భూమికి ఉన్న శక్తిని అధిగమించుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళినప్పుడు ఈ భూమికి కొన్ని వందల కిలోమీటర్ల వరకునే శక్తి ఉంటుంది. ఆ కిలోమీటర్లు దాటిన తర్వాత ఆ శక్తి పనిచేయదు, భూమికి ఉన్న శక్తి పనిచేయదు. అప్పుడు మానవుడు ర్యాకెట్లోంచి దిగిపోయినా కింద పడడం, ఇలా ఎగురుతుంటాడు. పాత సినిమాల్లో చూస్తారా, ఇలా ఆకాశంలో ఎగురుతూ ఉంటుంటారు, అవంతా శూన్యంలో అన్నమాట. హల్లెలూయా. అలాగే ఎగురుతూ ఉంటారు. ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఎప్పుడైతే లేదు ఇట్లా ఎగురుతూ ఉంటారు. ర్యాకెట్ ఏం చేస్తుందంటే గ్రావిటేషన్ ఫోర్సు జయించేంత వరకు ఓన్ ఫోర్స్ను వాడుతుంది. ఆ గ్రావిటేషన్ ఫోర్స్ జయించిన తర్వాత ఇంక ఏం అక్కర్లేదు, దాన్ని లాగేది లేదు, దాని కిందకు తోసేది లేదు, ఫ్రీడమ్గా తిరుగుతుంది. దాసో ఇప్పుడు ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత బలంగా లాగుతుందో మన శరీరానికి ఉన్న శక్తి అంతకంటే ఎక్కువగా లాగుతుంది. ప్రైజ్ ది లార్డ్. పౌలు ఏమంటాడు, నేను సంపూర్ణ సిద్ధి పొందడం అంటే ఏమిటో తెలుసా? ఏ విధము చేతనైనను క్రీస్తులా మారిపోవాలి. ఎలా మారిపోవాలి? ఏ విధము చేతనైనను నా యేసు యొక్క శ్రమలో సహా అనుభవం కలిగిన వాడే ఉండాలి. నా యేసు యొక్క పరిశుద్ధతలో సహా అనుభవం కలిగిన వాడే ఉండాలి. నా యేసు మార్గంలో దిట్టంగా నాటబడిన నేను యేసు బిడ్డగా బతకాలి. ప్రైజ్ ది లార్డ్. లోకములో నువ్వు వక్రజనం, ఈ లోక జనంకి దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? వక్రజనం. ఈ వక్ర జన్మ మధ్య నువ్వు ఎలా ఉండాలంటే జీవము కలిగిన దేవుని వాక్యము పట్టుకుని జ్యోతి వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శరీరాన్ని జయించిన వాడు సంపూర్ణ సిద్ధి పొందలేదు. నీ శరీరాన్ని జయించాలి. క్రైస్తవుడు చచ్చినట్టు చచ్చి బతకాలి,
చచ్చినట్టు బతకాలి, చస్తూ క్రీస్తులో బతకాలి. హల్లెలూయా. క్రీస్తులో బతకాలి, క్రీస్తులాగా బతకాలి. దేని నిమిత్తం నన్ను పట్టుకున్నాడో దాన్ని పట్టుకోవాలని, ఆ సంపూర్ణత నేను పొందుకోవాలని, నా ప్రభువు వచ్చే వేళ ఆ కిరీటం నాకు దక్కాలని, నా ప్రభువును నన్ను కలుసుకున్న వేళ నేను ధైర్యంగా ఆయన ఎదుట నిలబడాలని నా ఆశ, నా ప్రయాస ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చెప్తా హల్లెలూయా. బాగా నేను ముగించేస్తాను, కొద్ది నిమిషాలు ముగిస్తాను. బాగా కేర్ఫుల్గా వినాలి. నీ పట్ల దేవుని ఉద్దేశం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి అందరికి ఉన్నట్టుగా ఉంటుంది, రెండోది నీకంటూ ప్రత్యేకంగా ఉంటుంది. ఒకటి అందరికి ఉన్నట్టుగా ఉంటుంది, అంటే అందరూ సంపూర్ణులు కావాలి. నేను, నువ్వు, ప్రపంచములో బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తులా మారాలి. ఆమేన్. అబ్బే సౌండ్ ఏం రాకొచ్చింది. ఆమేన్, ఆమేన్. ఎలా ఉండాలి? క్రీస్తులా. ఎలా ఉండాలి? క్రీస్తులా ఉండడానికి డేరుగా ఉండాలి, త్యాగంగా ఉండాలి. వదులుకోవడానికి, త్యాగం చేయడానికి దేన్ని లెక్క చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, నీకంటూ ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవునికంటూ ఒక ఉద్దేశం ఉంది. దాన్ని ఏమంటాడంటే, ఇది వరకే నేను గెలిచితినని. దట్ మీన్స్ దాని అర్థం ఏమిటంటే, నీకంటూ ఒక పోరాటం ఉంది, ఒక పని ఉంది, ఆ పనిలో నువ్వు గెలవాలి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఒక పని కొరకు ఎంచుకున్నాడు. అది నీ పని నీదే, నా పని నాదే, ఎవరి పని వాళ్ళదే. నిన్ను దేవుడు ఏ పని కొరకు ఎంచుకున్నాడో ఆ పని ఏమిటో నువ్వు గమనించాలి. ఆ పనిలో నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి. ఆ పనిలో ఫెయిల్ కాకూడదు, ఆ పనిలో సక్సెస్ కావాలి. నీ జీవితంలో, ఈ పరిచర్యలో, విశ్వాస జీవితంలో నీవు దేవుని పరిచర్య చేస్తున్నావా? ఇక్కడ కూర్చున్న వారికే ప్రశ్న. దేవుని పరిచర్య నీవు చేస్తున్నావా? ఏదో ఒక పరిచర్య నువ్వు చేస్తున్నావా? మా పాస్టర్ గారు ఇక్కడ చాలా పాత్రలు, అన్నం వండడానికి, కూర వండడానికి, టిఫిన్ వండడానికి అన్నీ చాలా పాత్రలు పెట్టారు. ఆ పైన చూడండి, పైన అక్కడ పాత్రలన్నీ పేర్చింది. అదేమో చిన్న పాత్ర, అదేమో పెద్ద పాత్ర, పైనేమో కొన్ని పాత్రలు పేర్చింది. ఈ కిందేమో కొన్ని పాత్రలు వండుతుంది. మీరు చెప్పండి, ఈ పైన పాత్ర ఏమో మన సజీవ్ అనుకుందాం, పైన ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఈ కిందేమో మన విజయరాజు, ఈడేమో అన్నీ వండుతున్నాడు, కుడుతున్నాడు. ఈ పైన పాత్ర పైకి ఎక్క అంటుంది. పైనోడు కింద ఎలా చూస్తాడు? ఏమరా వంట చేస్తున్నావా? కడుగుతున్నావా? తుడుస్తున్నావా? నన్ను చూడరా, నేను ఎంత పైన ఉన్నానో. ఇంటి యజమానుడు నన్ను పైన పెట్టాడు అన్నాడు, కింద ఉన్నా అన్నాడు. ఒరే పైనున్న పాత్ర, నువ్వు పైనున్నావు కానీ నీ ఒంటి మీద అంత దుమ్మేరా. నువ్వు ఉన్నది పైనే కానీ నీ ఒంటి మీద అంత దుమ్మే. నేను కిందున్నాను, నా ఇంటి యజమానుడికి వాడబడుతున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. అఫ్కోర్స్ నన్ను కడుగుతున్నారు, నేను అడిగిపోతున్నాను. నువ్వేం చెబుతున్నావు? తుప్పెట్టేస్తున్నావు, నువ్వు తుప్పు పడుతున్నావు, నేను అరిగిపోతున్నాను. ఓ పాట పాడతాను చూడండి, బాగుంటుంది. తుప్పు పట్టి పోవుట కంటే అరిగిపోతా యేసయ్య నీ సేవలో, కరిగిపోతా యేసయ్య నీ సేవలో, అరిగిపోతా యేసయ్య నీ. ఎవరికి కనపడకుండా టపక్కుమని మాయమయ్యిపోయేదానికన్నా
మట్టిలోకి వెళ్ళిపోయి శరీరాన్ని నా మందిరంలో ఖర్చు పెడతా యేసయ్యా. వచ్చిపోయే ఈ జీవితం కన్నా నీ మందిరంలో నా చేతులు, నా కాళ్ళు, నా కష్టమంతా నీ మందిరంలో వాడబడతానే యేసయ్యా. కిందన్న పాత్ర అంటుంది, తుప్పు పట్టిపోవుట కంటే అరిగిపోతా యేసయ్యా నీ సేవలో, కరిగిపోతా యేసయ్యా నీ సేవలో. దేవుని బిడ్డ, ఇన్ని సంవత్సరాలు నీ విశ్వాస జీవితంలో నువ్వు ఏ పరిచర్య చేస్తున్నావు? నీకంటూ ఏ పోరాటం లేదా? నీకంటూ ఏ పరిచర్య లేదా? దేవుడు నిన్ను పరిచర్య కోసం వాడుకోకుండా అలాగ పైన పెట్టాడా? షోకేసులో బొమ్మలో ఉన్నావా? అలాగ ఒక మూల కదలకుండా, ఎవరికి ఉపయోగపడకుండా, ఇంటి వారికి ఉపయోగపడకుండా ఒక బొమ్మ ఉన్నట్టుగా ఆ ఇంట్లోనే ఉన్నాయి. అని ఒక పాత్ర వాడబడుతుంది, ఒక పాత్ర బూజు పడుతుంది. బిడ్డ, యవ్వన బిడ్డ, ఓ చెల్లెమ్మ, నీ పరిచర్య ఏమిటి? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా పరిచర్య విషయంలో నేను కడముట్టించి తిని. హల్లెలూయా. బిడ్డ, సంఖ్యాకాండం 16:9 చదవండి. ఈ పరిచర్య ఎవరు అప్పగిస్తారో అక్కడ రాయబడుతుంది. సంఖ్యాకాండం 16:9. మందిర సేవ, మందిర పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును హల్లెలూయా. మందిర సేవ చేయుటకు దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు అనే మాట ప్రాధాన్యం అక్కడ. ఈ మందిర పరిచర్య చేయడానికి ఎవరు ఎంచుకున్నారు మిమ్మల్ని? చెప్పాలి, ఎవరు ఎంచుకున్నారు? ఒకరోజు నేను ఆ పాత చర్చి కిటికీ దగ్గర ఉన్నాను. ఈ బయట రోడ్డు మీద ఓ తల్లి కూతురు సంభాషించుకుంటున్నారు. నన్ను చూడలేదు. తల్లి అంటుంది, ఇలాగా గ్రౌండ్లోంచి వెళ్ళిపో, అలాగా వెళ్ళిపో, ఆ పాటను కనబడతాం, మళ్ళా గిన్నెలు తోమంటాడు, మళ్ళా అనమాట, ఇలాగ వెళ్ళిపో, నేను కంచేపు ఇటు నడిచి నేను వస్తానులే. నేను ఎక్కడ ఉన్నాను? కిటికీ దగ్గర ఉన్నాను. నేను ఇలాను, నీ జీవితంలో నువ్వు బాగుపడవు తెలి అనుకున్నాను. హల్లెలూయా. పరిచర్య చేస్తే దీవించబడతాడు నా కొడుకని సమూయేలు తల్లి పరిచర్య కుదిలేస్తే, మందిరంలో పరిచర్య చెయ్యడం కూడా ఒక భాగ్యం, అదృష్టం. అందరికీ దొరకదు అది. ప్రైజ్ ది లార్డ్. పట్టు చీరలు కట్టుకుని, చక్కటి చీరలు కట్టుకుని, చక్కటి డ్రెస్సులు వేసుకుని, చక్కగా కూర్చుని డ్రెస్ నలగకుండా వెళ్ళిపోవడం చాలా మందికి వచ్చు. 100కి 90% ఇలాగే ఉంటున్నారు. చక్కటి చీరలు కట్టుకొస్తున్నారు, చక్కటి చీరగా కూర్చుంటున్నారు. ఇలా అవ్వగానే అలా పారిపోతున్నారు. చాలా మంది ఇదే చేస్తున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని పరిచర్య కొరకు ఎంచుకున్నాడని మీకు తెలియదా? సంఖ్యాకాండం రాయబడుతుంది. మీరెవరు? దేవుడు మిమ్మల్ని పరిచర్య కోసం ఎంచుకున్నాడు. పరిచర్య చేయలో నలిగిపోయి, కడగబడి, కాల్చబడి, ఎండబడుతున్న బిడ్డలు చిన్న చూపుగా చూస్తున్నారు. ఈమె కడిగేది, ఈమె ఊడ్చేది, ఇక ఆమె చేస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళు దేవుని చేత వాడబడుతున్న బిడ్డలు. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు, నేను పైనున్నా, నేనేమి చెయ్యా, ఖాళీ వాక్యం వింటా వెళ్ళిపోతా, అక్కడ బండి స్టార్ట్ అవుతుంది, ఎక్కుతా పోతా. ఏమి లేదది, వేస్ట్. అంతా దేవుడికి ఉపయోగపడిన పాత్ర ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలైన సిసలైన పాత్ర. పౌలు అంటాడు, నేను గెలవాలి. ఎందులో గెలవాలయ్యా? పరిచర్యలో గెలవాలి. పరిచర్య అంటే ఏమిటో తెలుసా? ఎవరైనా చెప్పండి, పరిచర్య అంటే ఏమిటి? పరిచర్యని ఇంగ్లీష్లో ఏమంటాం? ఈజీ. పరిచర్యని ఇంగ్లీష్లో సర్వీస్ ఏమంటామండి? పనిని ఏమంటాం? వర్క్ అంటాం. మీరు ఎప్పుడు కూడా చర్చిలో పని ఉందనకూడదు, పరిచర్య ఉందనాలి. పరిచర్య ఉంది, పని కాదు. పరిచర్య. పని అంటే ఏమిటంటే నువ్వు చేసే పనికి డబ్బులు ఇస్తారు.
పరిచర్య అంటే దేవుడికి చేసినట్టు చేయడం. ప్రైజ్ ది లార్డ్. అది మనుషునికి చేసినట్టు కాదు. మనుషునికి చేసిన ఈ పట్టాలు ఎత్తేటప్పుడు కానీ, కడిగేటప్పుడు కానీ, ఊడ్చేటప్పుడు కానీ, సువార్త చేసేటప్పుడు కానీ, ఏ పరిచర్య చేసినా మనిషికి చేస్తున్నట్టు చేయకు. పరిచర్య అనేది దేవునికి సంబంధించినది, ఒక వ్యక్తికో ఒక సొసైటీకో సంబంధించినది కాదు. హల్లెలూయా. పరిచర్యలో బైబిల్లో రాయబడిన పరిచర్య రకాలు చెప్తున్నాను వినండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏ పరిచర్య చేయకపోతే, ఇన్నాళ్ళు నీ ఆత్మీయ జీవితంలో ఏ పరిచర్యలు చేయకపోతే, ఈ ఆదివారం ఈరోజు ఏదో ఒక పరిచర్య చెయ్యి, నీ బ్రతుకు ధన్యమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి చెప్తున్నాను, బైబిల్లో రాయబడిన పరిచర్య రకాలు. డిఫరెన్స్ అక్కర్లేదు, మీకు తెలుసుడు. సువార్త పరిచర్య బైబిల్లో రాశారు, సువార్త పరిచర్య అని రాశారు. సువార్త పరిచర్య అంటే, సువార్త అంటే ఏమిటి? తెలియని వారికి యేసుక్రీస్తు కోసము చెప్పడము సువార్త. ఇది నువ్వు చేస్తున్నావా? తెలియని వాళ్ళకి వాక్యం చెప్పండిరా అంటే, తెలిసిన వాళ్ళకి ప్రవచనాలు వాక్యం. ఒక సంఘానికి వెళ్తే వాళ్ళకే వాక్యం. సువార్త అనేది తెలియని వాళ్ళకి చెప్పేది. ప్రైజ్ ది లార్డ్. ఈ సువార్త పరిచర్య నువ్వు చేస్తున్నావా? యేసు కోసం నువ్వు చెప్పాలి, చెబుతున్నావా? నువ్వు ధన్యుడివి. రెండోది వాక్య పరిచర్య. రెండోది ఏమిటండి? సువార్త అనేది సంఘము బయట చెప్పేది, వాక్యం అనేది సంఘము లోపల చెప్పేది. ఈ సంఘము లోపల వాక్యం చెప్పే భాగ్యం కూడా మీకు రావాలి. ఎప్పుడైనా పాస్టర్ గారు లేనప్పుడు కానీ, బైబిల్ క్లాసులో కానీ, ప్రేయర్ సెల్స్లో కానీ, అన్నా నువ్వు రావాలి, అన్నా నాకు ప్రేయర్ సెల్ కావాలి, నువ్వు అడగాలి. వాక్యం చెప్తానన్నా, నేను వాక్యంలో ఎదగాలన్నా నువ్వు అడగాలి. బోల్డ్ అని స్థలాలు ఉన్నాయి వాక్యం చెప్పడానికి. నువ్వు రావాలి. వాక్య పరిచర్య, సువార్త పరిచర్య. తర్వాత ఏముందో తెలుసా? ఇప్పుడు మందరం సంఖ్యాకాండలో రాయబడిన ప్రకారం మందిర పరిచర్య. ఏం పరిచర్య అండి? మందిరం అంటే మహాసముద్రం, అందులో చాలా చాలా పనులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిచర్య నీకు ఏదే, నేను మన పున్నమ్మకి, శాంతమ్మకి, శిల్పాకి ఓ పరిచర్య అప్పగించాను. ఏమిటంటే, ప్రతి శనివారం వచ్చి కడగండ్రా అని అప్పగించాను. 2 సంవత్సరాలు అయింది. ఇట్లా మన సంఘంలో మన అందరూ వాళ్ళని ఘనపరచాలి. ఎప్పుడు ఎవ్వరు ఫోన్ చేయకుండా, ఈ మధ్యలో శిల్ప రావట్లేదేమో కానీ, వీళ్ళిద్దరైతే శనివారం వచ్చి ఇద్దరే పాత చర్చి, కొత్త చర్చి, ఆడి ఇల్లు మొత్తం కడిగి శుభ్రం చేసి వెళ్ళిపోతారండి. వాళ్ళిద్దరికి చప్పట్లు కొట్టి అభినందించండి అందరూ. హల్లెలూయా. వాళ్ళకి నేను ఎప్పుడు డబ్బులు ఇస్తున్నానమ్మా తల్లి, మీరు డబ్బుల కోసం చేస్తున్నారా? కావాలా తల్లి? కావాలన్నా లేవు నా దగ్గర. ఈ మధ్యలో అందరు చర్చిలో మొన్న ఒక ఆమె వచ్చి, అన్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీ సంఘం కోసం ప్రార్థన చేస్తానన్నా, రోజు వస్తానన్నా, నెలకు జీతం ఎంత ఇస్తామన్నా అంటుంది. ప్రార్థన చేస్తుందంట, జీతం కావాలట. పరిచర్య చేస్తుందంట, డబ్బులు కావాలట. ఊడుస్తుందంట, డబ్బులు కావాలట. గేటు దగ్గర నిలబడతాడంట, డబ్బులు కావాలట. మా చర్చిలో పరిచారకులు కావాలి, నెలకు 4,000 జీతం, నెలకు 3,000 జీతం. చి చర్చిలో పైసల కోసం పనిచేసే ఆ దౌర్భాగ్యం జీవితం కన్నా అసలు పరిచర్య చేయకపోవడం మేలు. హల్లెలూయా. చర్చిలో పైసల కోసం పరిచర్య చేసేటువంటి అటువంటి హీనమైన విశ్వాసం మనకొద్దు. సర్వీస్ అంటే డబ్బులకు చేసేది కాదు, అది దేవుణ్ణి చూసి చేసేది. ప్రైజ్ ది లార్డ్. వర్క్ అంటే అది ప్రతిఫలం ఆశించేది. సర్వీస్ వేరు, వర్క్ వేరు. మందిర పరిచర్య వంటలు చేసేది, వడ్డించేది, కడిగేది, ఊడ్చేది. ఇంకా విషయం చెప్పనా, ఆర్థికంగా మందిరానికి సహకరించేది కూడా పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజైనా సరే మందిరం ముందుకు నడవాలన్నా ఫైనాన్షియల్గా ముందుకు సపోర్ట్ ఇవ్వాలి. కొంతమంది ఎలా అనుకుంటారు ఏమిటో తెలుసా, నేను చెయ్యకపోయినా చేసేవారికి సహకరిస్తానంటారు. నేను మొన్న చెప్పాను, నేను సేవకుడు చర్చిలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారికి పరిచర్య అంటే చాలా ఇష్టం. ఆమెకున్న భారం ఏమిటో తెలుసా,
సంఘాలు కట్టాలనే భారం. కానీ ఏమో డాక్టర్ చేయలేరు. వాళ్ళ పాస్టర్ గారికి ప్రతి సంవత్సరం 10 లక్షలు ఇస్తుంది, ఎవ్రీ ఇయర్ 10 లక్షలు ఇస్తుంది. ఈ 10 లక్షలతో ఏం చేస్తా తెలుసా? ఒరిస్సాకి మన ఏపీకి బార్డర్లో ఒక స్థలం కొంటారు, చర్చి కడతారు. పాస్టర్ గారికి అందులోనే రూమ్ కడతారు. సంవత్సరానికి ఒక చర్చి కట్టిస్తుంది ఆ డాక్టర్ అమ్మ. పర్ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక చర్చి కట్టిస్తారు. 10 lakhs rupees డొనేషన్ చేస్తారు. ఆమె నేను వెళ్ళినప్పుడు ఆమె కనబడ్డాను, వాళ్ళు మాట్లాడింది, ఆమె సాక్ష్యం చెప్పింది. ఆమె ఏమంటుందంటే, నేను చేయలేను పాస్టర్ గారు, కానీ పరిచర్య చేయడానికి నేను వాడబడాలి. పరిచర్య నువ్వు చెయ్యి, లేదా చేసేవారికి సహాయం చెయ్యి. హల్లెలూయా. ఎలాగైనా దేవుని యొక్క సంఘము విస్తరించబడాలి. ఈ చిక్కులు, బ్రహ్మ ముండ్లు మధ్యలో చీల్చుకుంటూ సంఘము చిగురించాలి, ఉద్భవించాలి. ముళ్ళు ఉన్నాయి. ఈ ముళ్ళును దాటుకుని పుష్పం బయటికి రావాలి, ప్రకాశించాలంటే చెయ్యి వెయ్యాలి. అదో పరిచర్య. మందిరం సహకరించడం పరిచర్య. ఇలాగ నువ్వు పరిచర్య నువ్వేం చేయాలంటే కడముట్టించాలి. 2 తిమోతి 4:5 చూడండి. 2 తిమోతి 4:5 ముగిద్దాం. ఇంకా మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్త పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న చెల్లెమా, వాక్యం వింటున్న తమ్ముడా, మందిరములో ఏ విషయంలో వాడబడలేకపోతున్నావా? ఏ పని చేయలేకపోతున్నావా? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నీకు వచ్చిన పని, ఏదో ఒక పని నా దేవుడి మందిరంలో నేను చెయ్యాలి ప్రభువా. నా దేవుడి మందిరంలో నీ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. నీకు వచ్చిన పని చెయ్యి. ఊడ్చుడో, కడుగుడో, సహకరించుటో, ఏదో ఒక పని. పరిచర్యలో నేను ఉండాలి చెల్లెమా. నీ జీవితం ఉండాలి చెల్లెమా. తమ్ముడా, పౌలు తిమోతి చెప్తున్నాడు, నీకు దేవుడిచ్చిన పరిచర్యను సంపూర్ణముగా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నీ పరిచర్యను సంపూర్ణం చెయ్యి. చాలామందికి అప్పగిస్తాను, ఇలా ప్రేయర్ సెల్స్ పెట్టండి రా అంటాను. ఒక వారం టుక్కుని పోతారు, 2వ వారంలో టుక్కుని పోతారు, 3వ వారం పోతారు, 4వ వారం నుంచి డిగ్రీ అంటారు, 5వ వారం 6వ వారానికి వెళ్తున్నారు అంటే ఏమోనన్నా మర్చిపోయినని అంటారు. 2-3 వారాలు అంటారు. 4వ వారం వచ్చినడికి ఏమి లేదు. ఒరే ఓడ్చండ్రా, 1వ వారం, 2వ వారం, 3వ వారం పిన్ వచ్చిందే నువ్వు ఓడ్చు పోతుంది. 4వ వారం అది కూడా లేదు. 2 వారాలు 3 వారాలే. దేవుడు నీకేదైనా పని అప్పగిస్తే ప్రాణం పోయేంత వరకు ఆ పరిచర్యలో నమ్మకంగా ఉందో గనుకాక. హల్లెలూయా. గట్టిగా చెప్తా హల్లెలూయా. దేవుని పరిచర్యను, పనిని చెయ్యకపోవడం మేలు. అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథం 48:10 చదవండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు అది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తా హల్లెలూయా. తమ్ముడా, నీకు దేవుడు మందిరంలో ఇచ్చిన పరిచర్యను సంపూర్ణంగా చెయ్యి. పరిచర్య లేకుండా టిక్కు ఎల్లుడు కన్నా పరిచర్య కలిగి ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండడం ఎంతో ఆశీర్వాదం. నలిగిపో, కరిగిపో, అరిగిపో, దేవుని చేతిలో అదే ధన్యక. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.